హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో డీసీ మిషన్స్ కి సంబంధించిన ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. లామినేషన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆర్మేచర్ ఆఫ్ డీసీ మిషన్ టు రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ లాస్. ఆన్సర్ సి. ఆర్మేచర్ కి లామినేషన్స్ అనేవి చేయటం వల్ల ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి తగ్గుతాయి. ఈ లామినేషన్స్ యొక్క థిక్నెస్ అనేది 0.4 mm టు 0.6 mm వరకు ఉంటుంది. ఇన్ DC జనరేటర్ ద ఫంక్షన్ ఆఫ్ కామ్యుటేటర్ ఈజ్ టు కన్వర్ట్ AC టు DC. ఆన్సర్ బి. DC జనరేటర్లో కామ్యుటేటర్ యొక్క ఫంక్షన్ వచ్చేసి AC కరెంట్ని DC కరెంట్గా మారుస్తుంది. DC మోటార్లో కామ్యుటేటర్ యొక్క ఫంక్షన్ వచ్చేసి DC కరెంట్ని AC కరెంట్గా మారుస్తుంది. కామ్యుటేటర్ సెగ్మెంట్స్ ఆర్ ఇన్సులేటెడ్ విత్ మెటీరియల్ మైకా షీట్స్. ఆన్సర్ సి. 2-layer 8-pole generator with 16 coils will have a back pitch of 8. Answer D. The EMF induced in the armature is alternating current AC. Answer A. ఆర్మేచర్ లో డెవలప్ అయ్యే EMF ఆల్టర్నేటింగ్ EMF. ఇన్ DC generator supply to external load is tapped through brush and commutator. Answer B. The commutator segments of DC machine are made with hard drawn copper. Answer B. కామ్యుటేటర్ సెగ్మెంట్స్ ని హార్డ్ డ్రాన్ కాపర్ మెటీరియల్ తో తయారు చేస్తారు. ఇన్ DC జనరేటర్ ద కరెంట్ ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఆర్మేచర్ త్రూ కామ్యుటేటర్. ఆన్సర్ బి. ఆర్మేచర్ కండక్టర్స్ నుంచి కరెంటును కలెక్ట్ చేసేవి కామ్యుటేటర్. ది కండక్టర్స్ ఆఫ్ ఆర్మేచర్ వైండింగ్ ఆర్ కనెక్టెడ్ parallel series connection. Answer C. The dummy coil in DC machines is used to bring about mechanical balance of armature. Answer C. డమ్మీ కాయిల్, దీనినే ఐడియల్ కాయిల్ అని కూడా అంటారు. వీటిని వేవ్ వైండింగ్ లో మాత్రమే ఉపయోగిస్తారు. డమ్మీ కాయిల్స్ కి ఏ విధమైన ఎలక్ట్రికల్ కనెక్షన్ అనేది ఉండదు. వీటిని ఆర్మేచర్ స్లాట్స్ లో ప్లేస్ చేయటం జరుగుతుంది. ది ఆర్మేచర్ రియాక్షన్ ఇన్ DC మిషన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ది ఆర్మేచర్ కోర్ లాస్. ఆన్సర్ డి. ఆర్మేచర్ రియాక్షన్ వల్ల మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అనేది తగ్గిపోతుంది. ఆర్మేచర్ రియాక్షన్ ని తగ్గించడానికి కంపెన్సేటింగ్ వైండింగ్ లేదా ఇంటర్పోల్స్ ని ఉపయోగిస్తారు. ఫర్ ప్యారలల్ ఆపరేషన్ ది జనరేటర్స్ నార్మల్లీ ప్రిఫర్డ్ ఆర్ shunt generators. Answer B. For wave winding, the average pitch must be odd or even. Answer C. వేవ్ వైండింగ్ లో నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్ అనేవి 2. వేవ్ వైండింగ్ లో నెంబర్ ఆఫ్ బ్రషెస్ అనేవి 2. ద వేవ్ వైండింగ్ జనరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సప్లయింగ్ హై వోల్టేజ్ అండ్ లో కరెంట్ లోడ్స్. The armature resistance is generally low. Answer B. Hysteresis loss in DC machine depends on volume and grade of iron, maximum value of flux density, frequency of magnetic reversals, all of the above. Answer D. The effect of iron losses on DC machines is decrease of efficiency, excessive heating of the core. Above 2. Answer C. The eddy current loss is proportional to F square. Answer B. F అంటే frequency.
ది హిస్టెరిసిస్ లాస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎఫ్. ఆన్సర్ ఏ. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. ఫర్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ ఆర్మేచర్ కండక్టర్ విచ్ వైండింగ్ విల్ గివ్ హయ్యర్ ఆర్మేచర్ కరెంట్. ల్యాప్ వైండింగ్. ఆన్సర్ ఏ. నెంబర్ ఆఫ్ parallel paths ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్ ఇన్ ల్యాప్ వైండింగ్. ల్యాప్ వైండింగ్ లో నెంబర్ ఆఫ్ బ్రషెస్ అనేవి నెంబర్ ఆఫ్ పోల్స్ కి సమానంగా ఉంటుంది. సప్లయింగ్ లో వోల్టేజ్ అండ్ హై కరెంట్ లోడ్స్. ఈవెన్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ సిగ్మెంట్స్ ని యూజ్ చేస్తారు ల్యాప్ వైండింగ్ లో. ఇన్ DC మిషన్ స్ట్రే లాసెస్ ఆర్ మ్యాగ్నెటిక్ లాసెస్, మెకానికల్ లాసెస్. అబౌవ్ 2. ఆన్సర్ సి. ది స్ట్రే లాసెస్ ఆర్ ఆల్సో కాల్డ్ rotational losses. Answer D. Constant or standing losses are magnetic losses, mechanical losses, shunt field copper losses. All of the above. Answer D. In DC missions, the variable losses are armature copper losses, series copper losses. Above 2. Answer C. For a DC generator, the efficiency maximum when variable losses is equal to constant losses. Answer C. DC generator లో maximum efficiency అనేది వేరియబుల్ లాసెస్ అనేవి కాన్స్టెంట్ లాసెస్ కి సమానమైనప్పుడు మాత్రమే వస్తాయి. For a good generator, the efficiency is about 95%. Answer D. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.